అందరూ నమస్కారం. ఎపిసోడ్ 87 రివ్యూకి స్వాగతం. సో ఇప్పుడు మన టికెట్ టు ఫినాలే పార్ట్ 2 కంటిన్యూడ్ అనమాట. సో ఈరోజు బర్నీ గారు అండ్ సుమన్ గారు వేసుకున్న స్ట్రాటజీ, అది స్ట్రాటజీయా కాదా తెలియదు, కానీ ఆ మాటల్లో ఉన్న అర్థం అయితే చాలా బాగుంది. అసలు బ్రిలియంట్ ఐడియా అనిపించింది నాకు. అండ్ డెమాన్ పవన్ వెరీ బ్యాడ్ లక్కే, ఇంకది మనం చేసేదేం లేదు. సో అండ్ ఈరోజు సుమన్ గారు ఆడిన టాస్క్, గెలిచిన టాస్క్ ఇంపాక్ట్ లేకుండా చేసేసారు అని నాకు అనిపించింది. అదేంటో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ తనూజ గారు గెలిచారు కదా, తనూజ గారు గెలిచి మన సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో బ్యారల్ టాస్క్ పెట్టారు, వాటర్ నిండుతూ ఉంటుంది. ఇది సపోర్టింగ్ టాస్క్ పెట్టారు. బిగ్ బాస్ నేను తిట్టుకున్నా, ఇంకా బిగ్ బాస్ ఎన్నిసార్లు తిట్టుకున్నా ఇంక మారరు కాబట్టి ఇంక నేను ఇంకా నార్మల్ అయిపోయాను. ఇంక ఈ టైంలో కూడా సపోర్టింగ్ టాస్క్లు ఏంటని చెప్పి ఓన్లీ సంజన గారు సంచాలకుగా ఉండి బర్నీ గారు అన్నిసార్లు పిలిచారు కాబట్టి సుమన్ గారు ఛాన్సెస్ ఉన్నాయి. ఆ గేమ్లో గెలిచే కొంచెమైనా ఛాన్సెస్ మిగిలాయి, కానీ లేకపోతే ఎవరో ఫేర్ సంచాలకుగా నేను అందరినీ ఒక్కొక్కసారి పిలుస్తాను, మీకు నచ్చిన వాళ్ళకి చేసుకోండి అంటే అసలు ఛాన్సే ఉండేది కదా అసలు సుమన్ గారికి. సో ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో సపోర్టింగ్ టాస్క్లు ఎందుకు పెడుతున్నారు అనేది నాకు అర్థం కాల. కానీ లైవ్లో చూసాను ఆ టాస్క్, అసలు లీస్ట్ ఇంపాక్ట్ అయిందండి. అసలు ఇంపాక్టే తెలియదు అసలు సుమన్ గారు అసలు ఆడిన విధానం. ఆయన 3:1 నుంచి ఆల్మోస్ట్ 20 minutes 30 minutes 3:1 మోస్తారు. తర్వాత లాస్ట్లో వరుసగా ఇంకా మన తనుజకి వాటర్ పడుతూ ఉంటుంది. సో తనుజ కూడా తక్కువే, వాళ్ళు చాలా బాగా ఆడారు. ఆవిడకి రైట్ హ్యాండ్ ఇష్యూ ఉంది, కానీ అయినా చాలా బాగా ఆడారు. సో ఇద్దరు చాలా బాగా ఆడారు, కానీ ఆ ఇంపాక్ట్ తెలియదు. గేమ్ ఎండ్యూరెన్స్ గేమ్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్స్ చూసాం మనం ప్రీవియస్ సీజన్. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎపిసోడ్ దాని చుట్టూ జరిగే కాన్వర్జేషన్స్, వాళ్ళ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్, ఇలాంటివన్నీ ఒక హీరో మెటీరియల్ తయారు చేసే టాస్క్లా ఉండేవి. కానీ ఏదో హడావుడిగా ఈరోజు 3 games చూపించాలి కాబట్టి లేపేయాలి అన్నట్టు లేపేసినట్టు అనిపించింది. సో నాకు ఆ ఇంపాక్ట్ రాలేదు. అండ్ సుమన్ గారు చాలా బాగా ఆడారు, అండ్ తనూజ గారు కూడా బాగా ఆడారు. ఆవిడకి హ్యాండ్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. సో అది చెప్పారు, నాకు హ్యాండ్ ఇష్యూ ఉంది కాబట్టి నేను సరిగ్గా ఆడలేకపోయానని చెప్పి. కానీ సుమన్ గారు అదొకటిసారి అసలు డెమాన్ పవన్ ఏంటంటే అలా పేరు ఏం ఆలోచిస్తున్నారంటే మన డాడీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పేసి. సో నాన్నకు ప్రేమతో అన్నట్టు ఒక డైలాగ్ వేశారు ఆయన. అండ్ అండ్ తనుజ గారు మళ్ళీ స్టార్ట్ చేశారు, ఓడిపోయారు కాబట్టి ఇంక ఏడవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ సంజన గారు వెళ్ళి ఓదార్చారు, చిరుత ఏడవకూడదు చిరుత అని చెప్పేసి. సో ఏడవలసిన పని ఏముందో నాకు అర్థం కాల. ఇట్స్ గేమ్, స్పోర్టివ్గా ఉండాలి. అండ్ నాకు ఆవిడ మెంటాలిటీ కూడా నచ్చట్లే. ఏంటి ఓడిపోతే ఏడవకుండా ఏం చేస్తారో అనేది, అది కాదు కదా. ఏడవకుండా అంటే ఏడవచ్చు ఫర్ బ్రీఫ్స్, అంటే ఒక హాఫ్ అన్ అవరో లేకపోతే 1 hour మీకు కొంచెం కష్టంగా అనిపించి బాధ, ఒక టైంకి మీకు ఆ బాధ అనేది మెల్లిగా వెళ్ళిపోతూ ఉండాలి. కానీ అలా కాదు, ప్రతిసారి దాని గురించి టాస్క్ గురించి వచ్చిన ప్రతిసారి సుమన్ గారు బోర్డు మీదకి వెళ్ళి ఆయన తనుజ బోర్డ్స్ తీసుకుంటున్నప్పుడు బిగ్ బాస్ సుమన్ చేతిలో మీరు ఓడిపోయారు అన్నప్పుడు మళ్ళీ ఏడవడం. సో ఆ స్పోర్టీ స్పిరిట్ తెచ్చుకోవాలి కదా. దేవంత్ అయితే డైరెక్ట్గా మొహం మీద ఓడిపోతే ఏడవకుండా ఏం చేస్తారంటే ఓడిపోయినప్పుడు ఏడండి, ఇంకా అదే క్యారీ చేయడం కాదు. స్పోర్టీ స్పిరిట్ అనేది కూడా ఉండాలి గేమ్లో. సో అది కొంచెం నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో బీ బ్రేవ్, బాగా ఆడారు, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టారు కాబట్టి బీ ప్రౌడ్ ఆఫ్ దట్. దాన్ని పక్కన పెట్టేసి ఓడిపోయిన దాని గురించి ఆలోచించడం అంత కరెక్ట్ కాదు. సో అది నాకు ఆ ఒక పాయింట్ అలా అనిపించింది. నెక్స్ట్ ఇమాన్యుల్ కూడా అందరూ కన్సోల్ చేశారు, చాలా బాగా ఆడావని చెప్పేసి. అండ్ అందరూ కళ్యాణ్ అందరూ వచ్చి చాలా బాగా ఆడావు, నువ్వు అసలు నీ తప్పేం లేదు. కానీ సుమన్ గారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మీరు లైవ్ చూసుంటే అర్థమయ్యేది. గేమ్ అవ్వగానే ఫస్ట్ సుమన్ గారు అక్కడ తనుజ చేయబట్టుకుని ఇంకా తను కూర్చుని పోయింది. సుమన్ గారు కూడా పడిపోతారు, అలాగా కొలాప్స్ అయిపోయి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది, అదేంటి అలా పడిపోయాడు అని చెప్పి. తర్వాత డెమాన్ పవన్ వీళ్ళందరూ రియాక్షన్స్ చూస్తుంటే బాగుండేది. అసలు సుమన్ గారిని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలాగా. సుమన్ గారు మాత్రం అసలు ఆయన 100 కాదు 200% ఇచ్చారు. బర్నీ గారు మాత్రం సూపర్ సపోర్ట్ ఇచ్చారు. అసలు బర్నీ గారిది కూడా ఆ సెగ్మెంట్ నచ్చింది నాకు. ఏంటంటే బర్నీ గారు సుమన్ గారికి ఇంకా ఈ టాస్క్ ఎండ్ అయ్యేంత వరకు ఇంకా నీకు నువ్వు నాకు నేను అన్నట్టే ఉన్నారు. సో ఆ బాండింగ్ కూడా చాలా ప్రాపర్గా, బర్నీ గారు కూడా ఆ ఫైర్ గేమ్ కూడా సూపర్ గెలిచేస్తున్నారు. ఏదో గాలి బాగానే తిరుగుతుంది బర్నీ గారి వైపు, బాగా ఆడుతున్నారు బర్నీ గారు కూడా, సుమన్ గారు కూడా బాగా ఆడుతున్నారు. అండ్ అదో స్ట్రాటజీ అనుకున్నాం కదా. సో సుమన్ గారు బర్నీ గారు వేసుకున్న స్ట్రాటజీస్లో ఎలా ఉన్నాయంటే, ఎవరు గెలిస్తే మనకి ఇష్యూ రాదు. ఒకవేళ సుమన్ గారు దాంట్లో ఏమైందంటే కళ్యాణ్ గెలిచారంటే సుమన్ గారి మీదకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కళ్యాణ్ గెలవకుండా డెమాన్ని గెలిపించుకుంటే డెమాన్ మిమ్మల్ని తీసే ఛాన్స్ ఉండదు అన్నట్టు సుమన్ గారు ఏదో లెక్కలేసుకున్నారు, బర్నీ గారు కూడా లెక్కలేసుకున్నారు. కానీ డెమాన్ గెలిస్తే బర్నీ ఆర్ రీతుని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ బర్నీ గారికి అర్థమైపోయింది నన్నే సెలెక్ట్ చేసుకుంటాడు అని చెప్పేసి.
కానీ సుమన్ గారు ఆడుకున్న గేమ్ ప్రకారం సుమన్ గారుకి ఫేవర్ అయ్యేలాగా నెక్స్ట్ గేమ్ దీని తర్వాత జరిగిన గేమ్ సుమన్ గారు ఫేవర్ అయ్యేలాగా డెమాన్ని గెలిపించుకున్నారా అన్నట్టు నాకు అనిపించింది. సో ఆ థింకింగ్ కూడా బాగుంది. సో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా బాగా నచ్చింది. సో నెక్స్ట్ గేమ్కి సో ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్ మళ్ళీ ముగ్గురు సెలెక్ట్ చేసుకోమన్నారు అందరూ. సో ఇప్పుడు ఎలాగా కాంబినేషన్స్ ఎలాగా నిన్న ఆడిన వాళ్ళు ఈరోజు ఆడిన వాళ్ళు కాకుండా మళ్ళీ ఫస్ట్ ఆడిన వాళ్ళు మళ్ళీ ఆడతారా, అదే సెట్ ఆడతారా, లేకపోతే మిగిలిన వాళ్ళు ఒకళ్ళు, నిన్న ఆడిన వాళ్ళు ఒకళ్ళు, మొన్న ఆడిన వాళ్ళు ఒకళ్ళు, అసలు అలాగేమైనా కాంబినేషన్స్ ఎన్ని తయారు చేసుకుని ఏమైందంటే రీతు, కళ్యాణ్, డెమోన్ ఆడదాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ఇంతలో మన భరణి గారు వచ్చి లేదు సుమన్ వెళ్ళి నీ గేమ్ నువ్వు ఆడుకో, సో అలా స్ట్రాటజీ కూడా మిక్స్ చేసి డెమాన్ గెలిచేలాగా either నువ్వు గెలు లేదా డెమాన్ గెలిచేలా చేసుకో అన్న మైండ్ సెట్తో వెళ్ళి గేమ్ ఆడారు. సూపర్. ఆ స్టోన్స్ గేమ్ బాక్స్లో స్టోన్స్ పెట్టాలి. కళ్యాణ్ స్ట్రాటజీ అది కరెక్ట్ స్ట్రాటజీ కాదని నాకు అనిపించింది. ఎందుకంటే బెజర్ ఎప్పుడు మోగుతుందో మనకు తెలియదు. అది త్వరగానే మోగొచ్చు, లేట్గానే మోగొచ్చు. కానీ చేతిలో పెట్టుకుని కూర్చుని బజర్ అనేది ఇట్స్ నాట్ ఒక వార్నింగ్ వచ్చి వస్తుందని కాదు కదా, సడన్గా వస్తుంది. సో ఎప్పుడు వస్తుంది తెలియనప్పుడు అంత రిస్క్ తీసుకుని చేతిలో పట్టుకుని తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాల. సో ఆ స్ట్రాటజీ నాకు అంత కరెక్ట్ అనిపించలే కళ్యాణ్ది. కానీ అదే మన సుమన్ గారు అయితే ఒక అక్కడ కూర్చుని డెమోన్ని, కళ్యాణ్ని మీరిద్దరు పోరాడండి, ఎవరికి వస్తారు, నేనైతే మీ దగ్గరికి రానని చెప్పేసి కూర్చుని ఏదో మన మీమ్ ఉంటుంది చూడండి, గోడ మీద కూర్చొని క్రికెట్ చూస్తుంటారు ఒకళ్ళు పడుకుని, సో అలాగే చూస్తున్నారు అనమాట గేమ్. సో లాస్ట్కి డెమోన్ గెలిచాడు. గుడ్ ఫర్ సుమన్ గారిని సెలెక్ట్ చేసుకోరు. ఇంకా డెమోన్ లేచి మన భరణి గారు నేను ఆల్రెడీ ఒక గేమ్ ఓడిపోయాను కాబట్టి దీని మీద నేను ఆయన సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పేసి అన్నారు. సో గేమ్ స్టార్ట్ చేశారు. బ్రిడ్జ్ గేమ్ పెట్టారు. బ్రిడ్జ్ గేమ్. సో ఇక్కడ మాత్రం ప్యూర్ బ్యాడ్ లక్ అనిపించింది. డెమోన్ గేమ్ అయిన తర్వాత అంటే నేను రెడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ భరణి గారు వచ్చేటప్పటికి నేను అడిగారు నాకు రెడ్ కావాలని చెప్పి, సరే పెద్ద అయినా అని చెప్పేసి ఇచ్చాను అని చెప్పేసి. కానీ అది సమ్ టైమ్స్ మంచితనం కూడా కొన్నిసార్లు అలాగా. సో అంటే ఇది తెలిసి వదిలేసుకున్నారని అనట్లా. కొన్నిసార్లు మన ఇన్స్టింక్ట్స్ కొన్ని చెప్తాయి. సో వాటితో వెళ్ళిపోవాలి. గేమ్లోకి వెళ్ళినప్పుడు మంచితనంతో మన చేతిలో ఉన్నది వదులుకోకుండా గేమ్ ఆడుకోవడం బెటర్. సో కానీ అలా అని డెమోన్ ఏమైనా తక్కువ ఆడాడంటే లేదు. కానీ అక్కడ ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, డెమోన్ ఆ ప్లాంక్ సరిగ్గా చూసుకోలేదు, అన్ని ట్రై చేయలేదు అంటే, అన్ని ట్రై చేయడానికి అక్కడ వచ్చి ఆల్మోస్ట్ గేమ్ అయిన తర్వాత 4-5 వచ్చి అన్ని అటు కదిపితే లాస్ట్గా ఒక 15-20 నిమిషాల తర్వాత వాళ్ళకి తేలింది ఇలా పెడితే సెట్ అవుతుందని చెప్పి. అలాంటిది ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో అంత స్ట్రెస్ఫుల్ గేమ్లో ఆడుతున్న ఒక వ్యక్తి అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలనే థాటే రాదు. ప్లస్ ఎంత థాట్ వచ్చినా కంగారులో కుదరదు కొన్నిసార్లు. సో ఇట్స్ వెరీ బ్యాడ్ లక్. ప్రాపర్గా ఫిట్ అవ్వకపోవడం అవి కూడా చాలా అదేలేండి. అదే దానికి మనం చేసేదల్లా ఇద్దరు బాగా ఆడారు. కానీ ఇంకా భరణి గారు బ్రిడ్జ్ కట్టారు, వచ్చారు. ఫస్ట్ బ్యాగ్ కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ నెక్స్ట్ 2 బ్యాగులు వెంటనే అలవోగ్గా మనకు రాని విద్య అని చెప్పేసి వేసారు, గెలిచేశారు. సో పవన్ మాత్రం చాలా ఫీల్ అయ్యి ఉంటాడు. తొడగొట్టాను ఆయన నామినేట్ చేసినప్పుడే, భరణి గారు నామినేట్ చేసినప్పుడే నేను ఈసారి ఖచ్చితంగా నేను టికెట్ ఫినాల్లో కొడతా, మీరు చూస్తారా అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు డెమోన్ పవన్. కానీ ఆయన చేతుల్లోనే ఓడిపోవడం అనేది బ్యాడ్ లక్. సో ఇట్స్ డెస్టినీ, అలా రాసి పెట్టుంది, అలా జరిగింది. సో అదనమాట. సో గేమ్ అలా నడిచింది. తర్వాత డెమోన్ పవన్ లోపలికి వెళ్ళాడు. డెమోన్ పవన్ ఏమో కొంచెం బాధపడ్డాడు. ఇంక బాధపడిన తర్వాత చేసేదేం లేదు, అయిపోయింది, గేమ్ అయిపోయింది. అండ్ మన భరణి గారు ఆక్రమించేశారు. సో మనకి ఇంకా ఆక్రమించకుండా ఓన్లీ 1 ప్లాంక్స్తో ఉన్నది రీతు అండ్ కళ్యాణ్. చూడాలి. కళ్యాణ్ వెరీ బ్యాడ్ లక్ అండి. లాస్ట్ 2 days నుంచి ఎన్ని గేమ్స్ ఆడుతున్నా అన్నీ ఓడిపోతున్నాడు. సో ఏంటి స్ట్రాటజీ ఏం కాదండి, ఓడిపోతున్నారు ఖచ్చితంగా. అండ్ డెమోన్ పవన్ బ్యాడ్ లక్. సో ఇప్పుడు ఎవరెవరు బయటకు వెళ్ళిపోయారు, మనకి సంజన గారు వెళ్ళిపోయారు, సంజన, తనూజ, డెమోన్ పవన్ వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. సో చూడాలి మిగతా వాళ్ళు ఇంకా ఎవరు వస్తారు అనేది చూద్దాం. సో అదనమాట. సో ఈరోజు మాట్లాడడం కూడా పెద్ద స్టఫ్ ఏం లేనట్టు ఉందండి, ఏమైనా మిస్ అయిపోయినామో. సో మధ్యలో రాసానని తనూజ గారి గురించి ఎమోషన్స్ గురించి రాసుకున్నా కానీ నాకు ఇంక మాట్లాడాలనిపించట్లేదండి. ఇంకా ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చేయాలి. ప్లస్ తనూజ గారు ఆ నాన్న అనే బాండింగ్ని ఇప్పుడు ప్రాపర్గా మన భరణి గారు కూడా దివ్య వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా హ్యాపీగా చాలా స్ట్రాంగ్గా నేను ఒకరికే స్టిక్ అయిపోయి, ఆయన సుమన్ గారితో ఉన్నంతసేపు బాగానే ఉంది, కానీ తనూజ గారితో వెళ్తున్నప్పుడు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏం లేకుండా ఉంది కాబట్టి బాగానే ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో రేపు ఎపిసోడ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూసి లాస్ట్కి టికెట్ ఫినాలే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో అంతే, పెద్ద
అసలు ఇష్యూస్ ఏం పెద్ద నాకేం కనిపించలేదు. నార్మల్గా అంత ప్లెయిన్గా నడిపోయింది. ప్లస్ టికెట్ టు ఫినాలే వీక్ ఇంత ప్లెయిన్గా నడుస్తుంది ఏంటి అనే ఒక బాధ కూడా ఉంది. సో ఈ సీజన్ నాకు నథింగ్ ఎగ్జైటింగ్ మీ. సో చూద్దాం ఏం జరుగుతుంది. సో రేపు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంత కంటెంట్ ఏం లేదు, సో అందుకే చాలా ఫాస్ట్గా వాడుతున్నా. సో రేపు మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ అయ్యాక. అప్పటి వరకు బాయ్.